Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, మనకి గోచారంలో బుధగ్రహం నీచ స్థానంలో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 7 మార్చి నుంచి 26వ తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మీనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది. అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్. మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చ స్థితిలోకి వెళ్ళబోతుంది. ఎప్పటి నుంచి? మార్చి 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో శనితో కలిసి ఉంటున్నాడు. మీకు సహజంగానే అర్ధాష్టమ శని నడుస్తుంది, మీరు చాలా కాలంగా చూస్తున్నారు. బట్ దాని గురించి ఏం పట్టించుకోకండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో శనికుజుల యొక్క కలయిక, బుధుడు పంచమంలో నీచ స్థానము, అదేవిధంగా 6వ స్థానంలో రవి గురువులు, ఇవన్నీ ఏం చేయబోతున్నాయంటే మీరు అలర్ట్గా నేను చేయగలిగితే ఒక 5-10 సంవత్సరాలు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడ అలర్ట్నెస్ లేదంటే 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. డ్రాస్టిక్ చేంజ్ని తీసుకొచ్చేటువంటి కలయిక ఇది. ఇదేమిటి గుర్తుపెట్టుకోండి. ముందు జాగ్రత్తలు చెప్పి దాని తర్వాత మంచి చెప్తాను. ఏమిటో చెప్తాను చూడండి. పంచమంలో అష్టమ లాభాధిపతి నీచ పొందుతున్నాడు. పంచమ స్థానం బుధుడు, అది కూడా బుధుడు రూల్ చేస్తున్నాడు నీచ స్థానంలో. అంటే దట్ ఈస్ వెరీ క్లియర్లీ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉంది, చాలా చూశాను అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కూడా. సరిగ్గా అనుభవం లేదు, ఇప్పుడిప్పుడే తొందరపాటులో వెళ్తున్నాను, ఇప్పుడిప్పుడే మిడిమిడి జ్ఞానంతో వెళ్తున్నాను అనేటువంటి వారికి చాలా దీనమైన స్థితికి తీసుకెళ్తుంది షేర్ మార్కెట్. బికాజ్ ఆఫ్ ఒక గొప్ప ఫ్లక్చువేషన్ ఇస్తుంది. అందులో ముఖ్యంగా వృశ్చికం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ విషయంలో. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు విషయంలో కొత్తగా ఎవరైనా ఫ్రెండ్గా పరిచయం అయ్యారండి, ఆ ఫ్రెండ్షిప్ మాకు అద్భుతం అనిపించింది, తీరా చూస్తే పెద్ద దీనిలోకి తీసుకెళ్ళింది, ఇబ్బందిలోకి తీసుకెళ్ళింది అంటూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి శనికుజుల ఈ కలయిక చతుర్థ స్థానంలో జరుగుతుంది కదా అంటే లోన్ రూపంలో మనం వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులు, లగ్జరీ ఐటమ్స్ కొంటుంటాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గృహం కన్స్ట్రక్షన్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఈ 2 నెలలు కూడా. ఎందుకంటే శనికుజుల కలయిక స్ట్రెస్ పెరిగిపోతుంది, డబ్బులు వస్తాయనుకునేవి రావు, సగంలో ఆగిపోతూ ఉంటుంది. మేస్త్రికి డబ్బులు ఇస్తే ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుని అటు వెళ్ళిపోతుంటాడు, పని వాళ్ళు సతాయిస్తుంటారు, అదేదో కన్స్ట్రక్షన్లో తప్పిదం జరుగుతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు సరైన పూజా విధానాలు జరగవు. ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది. ఇవన్నీ రావాలని కాదు, ఇది ఇటువంటిది ఇస్తుంది. కానీ లేదండి నాకు కంపల్సరీ స్టార్ట్ చేయాల్సిందే, నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి? సింపుల్ టెక్నిక్. వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం లేదా వరాహస్వామి యొక్క అష్టోత్తరం. ఒకసారి తిరుపతికి వెళ్ళి వరాహస్వామిని దర్శించుకున్నంత దూరం వెళ్ళలేను అనుకునేటువంటి వారు ఇంట్లోనే వరాహస్వామిని ఒక్కసారి తలుచుకోండి. ఇది చేయగలిగితే మీరు భూమూలకంగా ఉన్నటువంటి దోషము తొలగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ భూమూలకంగా దోషాన్ని ఇస్తుంది కాంబినేషన్. వాహన మూలకంగా, భూమూలకంగా, విద్యామూలకంగా, ఆలోచన మూలకంగా ఈ కాంబినేషన్స్ 2 కూడా ఇస్తున్నాయి. మరి దీనికి ఏమిటి పరిహారం? చాలా సింపుల్ టెక్నిక్. వరాహస్వామిని కానీ, కాళికా అమ్మవారిని కానీ, కాలభైరవుని కానీ తలుచుకోవడమే ది మోస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ. అలాగే విష్ణు సహస్రనామాలు రోజుకొక్కసారైనా చేయండి. లలిత సహస్రనామాలు రోజుకొక్కసారైనా చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది రమ్మన్నా రాదు.
మరి మంచి అని చెప్పారు కదా, ఏమిటా మంచి? ఇక్కడ మీకు శత్రువుపై జయము, కోర్టు కేసుల వల్ల గెలవడం. ఎందుకంటే రవి గురువులు ఇద్దరు కూడా 6వ స్థానంలో ఉంటున్నారు. కోర్టుపై గెలవడము, లోన్స్ లభించడము, అదేవిధంగా నిత్య జీవితంలో మీ యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఓపెన్ అయ్యేటువంటి సమయం వృశ్చికం వారికి. ఏది ఈ రెమెడీస్ చేసుకుంటూ గోవులకి క్యారెట్లు, బెల్లము, గోంగూర తినిపించడము, మరియు అదేవిధంగా శని, కుజ, బుధగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వారికి ఏదైనా సహాయం చేయడం, అన్నము, వస్త్రము ఏదో ఒకటి, ఇవన్నీ మీకు పూర్వజన్మ పాపాన్ని తీసేసి పుణ్యాన్ని ఇస్తాయి. మీరు ఒక 10 సంవత్సరాల ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది, అసలు జాతకమే తెలియదండి, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, మరేం చేసుకోవాలో కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే, నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా. జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని అల్లర్లు జరిగాయి. బాంబు పేలుళ్ళు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. బాంబు పేలుళ్ళు కూడా జరిగాయి. అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి, అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో. అంటే అదేదో నా గొప్పతనం కాదండి, 1% కూడా నా గొప్పతనం కాదు. మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా. ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ, అందుకే నేను గొప్పగా చెప్పేశాను, ఇదంతా తప్పు. నా అలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం, సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాదధూళి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి. ఈ శని కుజుల కలయిక ఉంది, బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే, ఈ 2 నెలల్లో కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు. షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు. షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే, దీనివల్ల నష్టపోతారు. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఉంది, ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి, కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయని ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొనిపెట్టేసారా, నాకు తెలుసు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటాడు, కొంటాడు, పక్కన పెడతాడు, టక్కన రైజ్ అవుతుంది, అమ్ముతాడు, అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది, అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది. ఇక రెండవది, ఇక్కడ రవి శనిని, కుజుణ్ణి, రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల. నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. మరలా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం, ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో అని చెప్తా అన్న. ఏమిటది అంటే, శనికుజులు కలయిక ఉండడం వల్ల చేసే జాబ్లో, చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ, మార్పులు జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే, కుజుడు ఈజ్ ఫైటింగ్. ఈ కలయిక ఉంది ఇక్కడ. అలాగే ప్రతి బిజినెస్లోని ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్లు, ఈ బిజినెస్లు, ఎందుకంటే బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది. బిజినెస్లో కానీ జాబ్లో కానీ. మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుందా అంటే ఏమీ లేదు. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను, ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది. అదేమిటో చెప్తాను చూడండి. మీకు దగ్గరలో గోశాల ఉందండి, సింపుల్గా ఏం లేదు, పిడికెడు బెల్లము, క్యారెట్లు, ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి, దేశీవాలి గోవు సాక్షాత్ అమ్మవారి గోవు రూపంలో ఉందని భావించండి. అమ్మవారి రూపంలో ఉంది, అమ్మవారికి నేను తినిపిస్తున్నాను, నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి. మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు, అమ్మవారే చూసుకుంటుంది. ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఏమిటది అంటే, మీ జన్మజాతకంలో గనక
నీచ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఇబ్బందికరమైనటువంటి ఉంది, వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, విపరీత ధనయోగాలున్నా, భగవత్ అనుగ్రహము అంటారు. అంటే గురుగ్రహం కనుక రాశిని చూస్తున్నా, లగ్నాన్ని చూస్తున్నా, జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు. ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ తగులితే ఏమవుతుంది, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు, నాకు జాతకం లేదు, మరి ఏం చేయాలి? సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, గురుబలము రావాలి, మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటి మీ గురువుని తెలుసుకోండి. మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తెలుసుకోండి. లేదా దత్తాత్రేయుడిని, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి, గురుబలం వచ్చేస్తుంది. రెండవది, శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి, లేదా చందనం రాయండి, చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. పరోపకారం చేయండి అంటే ఏమిటి, ఎవరికైనా ఏదైనా అన్నమో వస్త్రమో ఏదో ఒకటి దానం చేయండి. ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే, ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే. ఎందుకు, మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, అబ్బాయి ఎలారా నాయన నా ఫుడ్ అనుకున్నాం, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా, గురుతత్వం వచ్చేసింది అక్కడ. కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్, మీకు తోచిన హెల్ప్ చేయండి, ఇది కూడా గురుబలంగా మారుతుంది. ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా, మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి. ఇంకొక విషయం చెప్తాను, పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు, ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం. అంటే తీసుకెళ్ళి, అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం, బరువులు పెంచుతాం. పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం. అంటే ఏంటి, పడమర పెంచేసేటువంటిది, లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము, పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము, అంటే పడమర నుంచి ఎక్కువ వెళ్తురు వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా. ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తుని కూడా వాడుకుంటుంది అది గ్రహం. అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా, ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా. దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.